హలో హలో. సార్ గుడ్ మార్నింగ్. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నవీన్ కుమార్, నవీ కుమార్. యా, ఓకే, గుడ్ మార్నింగ్. సో ఓకే, ఆడియో ఓకేనా సార్? క్లారిఫై వాయిస్, ఆడియో, వీడియో ఓకేనా? యా, ఓకే, వాయిస్ ఓకే. సో డిఫరెన్షియేషన్ మొత్తం కాన్సెప్ట్ ప్లస్ మోడల్ క్వశ్చన్స్ అయిపోయినాయి కదా, మోడల్ ప్రాబ్లమ్స్. ఓకే, సో పీవైక్యూస్ చేద్దాం. నేను జస్ట్ ఒక 10 to 15 మాత్రమే చెప్తాను, రిమైనింగ్ మీరే చేసుకోవాలి. ఓకేనా? ఒక 10 to 15 క్వశ్చన్స్ చెప్తాను, రిమైనింగ్ మీరే చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అన్న, ఆన్లైన్ పిల్లలు డిస్కస్ చేసుకుందాం. యా, ఓకే. సో ఎందుకంటే ప్రతిసారి మేము చెప్పడంలోనే మీకు టైం అంతా అయిపోతుంది, మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారో మాకు తెలియట్లేదు. ఓకేనా? యా, సో చూడండి. సో ఫస్ట్ వన్. ఓకే, సో చూడండి అన్న, ఫస్ట్ వన్. సో ఏమి ఇచ్చాడు అన్న ఇక్కడ? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ 2x మైనస్ ఈ పవర్ మైనస్ 2x బై ఈ పవర్ 3x ప్లస్ ఈ పవర్ మైనస్ 3x. ఓకే, సో ఏమన్నాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో, సారీ, ఎఫ్ డాష్ ఆఫ్ జీరో ఇది. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ జీరో అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఎక్స్ ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో ఏ ఫార్ములా యూజ్ అవుతుంది ఇక్కడ? యూ బై వి. సో యూ ఇంటూ అంటే వి ఇంటూ ఈ పవర్ 3x ప్లస్ ఈ పవర్ మైనస్ 3x ఇంటూ, ఓకే, ఇంటూ మొత్తానికి యూ డాష్ కదా, మరి యూ పవర్ 2x, ఈ పవర్ 2x ఏంది, డెరివేటివ్ ఏంది? 2 ఈ పవర్ 2x. మనకు ఫార్ములా ఉంది కదా, ఈ పవర్ ఏఎక్స్. ఏంటన్న ఫార్ములా? ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్, ఏ ఇంటూ ఏ పవర్ ఈ పవర్ ఏఎక్స్ ఫార్ములా కదా. సో ఇక్కడ 2 ఈ పవర్ 2x, ఇక్కడ ఎంత అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ప్లస్ 2 ఈ పవర్ మైనస్ 2x. జనరల్ ఇక్కడ మనకు పవర్లో ఎంత ఉంది? -2 ఉంది కదా, -2 ఉంది కాబట్టి -2 వస్తుంది. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, సో ప్లస్ పెట్టేసా, ప్లస్ ఈ పవర్ మైనస్ 2x. నెక్స్ట్ మైనస్ మైనస్ ఈ పవర్ 2x మైనస్ ఈ పవర్ మైనస్ 2x ఇంటూ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ 3x ప్లస్ ఈ పవర్ మైనస్ 3x. సో ఎంత అవుతుందండి ఇక్కడ? 3 ఈ పవర్ 3x మైనస్ 3 ఈ పవర్ మైనస్ 3x బై బై ఎంత? ఈ పవర్ 3x ప్లస్ ఈ పవర్ మైనస్ 3x హోల్ స్క్వేర్. ఇంతేనా? హోల్ స్క్వేర్. సో ఇది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఎఫ్ డాష్ ఆఫ్ జీరో. సో ఎఫ్ డాష్ ఆఫ్ జీరో ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఈ పవర్ జీరో ప్లస్ ఈ పవర్ జీరో, అంతేనా? ఇంటూ 2 ఈ పవర్ జీరో ప్లస్ 2 ఈ పవర్ జీరో మైనస్ ఇక్కడ ఎంత? ఈ పవర్ జీరో మైనస్ ఈ పవర్ జీరో ఇంటూ 3 ఈ పవర్ జీరో మైనస్ 3 ఈ పవర్ జీరో బై బై ఈ పవర్ జీరో ప్లస్ ఈ పవర్ జీరోకి హోల్ స్క్వేర్. ఎంత అవుతుంది? ఇక్కడ ఇది మొత్తం జీరో అయిపోయింది. సో ఇది ఎంత రాను అక్కడ? ఎన్ని పవర్ జీరో? 1. సో 1 ప్లస్ 1 ఇక్కడ 2 ప్లస్ 2 బై 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఎంత అవుతుంది మరి మనకి? 2. 2 ఇంటూ 4 బై 4 4 ఎంత? ఆన్సర్ అనేది 2. సో ఆప్షన్ డి, ఆప్షన్ డి.
ఓకే, నెక్స్ట్ వన్ చూడండి ఏమన్నాడు నాన్న, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ టాన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ పవర్ ఎక్స్, ఎక్స్ పవర్ టాన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ పవర్ ఎక్స్, దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ పై బై 4. సేమ్ ఇందాట్లాగే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. దాని నుంచి మళ్ళీ మనము ఎక్స్ ప్లేస్లో పై బై 4 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకే, సో మరి ఇక్కడ మనకి 2 ఉన్నాయి. ఇక్కడ చూడండి అన్న, ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఫార్మేట్లో ఉందా. సో ఏం చేద్దామంటే ఫస్ట్ నేను ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ టాన్ ఎక్స్ తీసుకుంటా. సో ఎక్స్ పవర్ టాన్ ఎక్స్. ఓకే, సో బోత్ సైడ్ లాగా అప్లై చేశాను అనుకో, ఎంత అవుతుందన్న. సో దీన్ని వై అనుకోవచ్చు కదా మనం జనరల్గా. సో వై ఈక్వల్ టు ఎక్స్ పవర్ టాన్ ఎక్స్ అనుకో. సో లాగ్ వై ఈక్వల్ టు ఎంత అవుతుంది, టాన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్, టాన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. సో డెరివేటివ్ 1/y ఇంటూ డివై బై డిఎక్స్, 1/y ఇంటూ డివై బై డిఎక్స్ ఎంత అవుతుందన్న మరి మనకు ఒకసారి ఇక్కడ ఎంత, టాన్ ఎక్స్కి ఎంత, ఓకే యూవీ ఫార్ములా కదా. సో టాన్ ఎక్స్ ఇంటూ 1/x ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్, సీకెండ్ స్క్వేర్ ఎక్స్. ఓకే, ఇంతవరకు ఓకే. నెక్స్ట్ మళ్ళీ నేను వై ఈక్వల్ టు ఇంకెంత ఉంది, టాన్ ఎక్స్ పవర్ ఎక్స్ ఉంది, వై ఈక్వల్ టు టాన్ ఎక్స్ పవర్ ఎక్స్ ఉంది. సో సేమ్ లాగ్ అప్లై చేశాను అనుకో, లాగ్ వై ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. సో 1/y dy ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎక్స్ ఇంటూ 1/x ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ 1. ఓకే, సో 1/y dy ఈక్వల్ టు ఎంత, 1 ప్లస్ టాన్ ఎక్స్. సో ఇది ఫస్ట్ వన్ మనకి ఈక్వేషన్ 1, ఇదేమో 2. సో ఏం చేయొచ్చు మనము, 1 ప్లస్ 2, ఎందుకని మధ్యలో ప్లస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఉంది కదా. సో 1 ప్లస్ 2 చేసేయండి. ఓకే, సో 1 ప్లస్ 2 చేస్తే ఎంత అవుతుందన్న మనకి ఇక్కడ, 1/y dy బై డిఎక్స్ ఈక్వల్ టు ఎంతన్నా, టాన్ ఎక్స్ ఇంటూ 1/x ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఎంత, 1 ప్లస్ టాన్ ఎక్స్, అంతేనా, 1 ప్లస్ టాన్ ఎక్స్. సో ఓకే, వై యా, సో ఈ వై నట్ సైడ్ తీసుకెళ్ళిపోతే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుందని మనకు వచ్చేసరికి వై ఇంటూ టాన్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ టాన్ ఎక్స్. సో ఏమన్నాడు నాకు, ఇదేంటి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ డాష్ ఆఫ్ పై బై 4, ఎఫ్ డాష్ ఆఫ్ పై బై 4. సో వై ఇంటూ, ఓకే మనకు ఆప్షన్స్ ఏమన్నాయన్నా, ఓకే సో వై ఇంటూ ఎంత, టాన్ పై బై 4 బై పై బై 4 ప్లస్ లాగ్ పై బై 4 ఇంటూ సీకెండ్ స్క్వేర్ పై బై 4 ప్లస్ 1 ప్లస్ టాన్ పై బై 4. సో ఎంత అవుతుంది, వై ఇంటూ టాన్ పై బై 4 ఎంత, టాన్ పై బై 4 ఎంత 1, అంటే 1/π/4 అంటే 4/π ప్లస్ లాగ్ పై బై 4, లాగ్ పై బై 4 సీకెండ్ స్క్వేర్ పై బై 4, సీకెండ్ పై బై 4 అంటే √2 కదా, అంటే ఎంత అవుతుంది ఇక్కడ 2 అవుతుంది. ఓకే, 2 ప్లస్ 1 ప్లస్ 1 అంతే కదా 1. ఓకే, టోటల్గా వై ఇంటూ ఎంత అవుతుందన్న మనకి ఇక్కడ వచ్చేసరికి 2 లాగ్, మనకు ఆప్షన్స్లో ఎంత ఉంది అసలు, 1 ప్లస్, అసలు వైయే లేదా మనకు ఆప్షన్లో. ఓకే, అసలు వై అంటే ఓన్లీ ఇదే కదా. ఓకే, ఎంత ఉంది, 1 ప్లస్ పై బై 2. ఓకే, ఇక్కడ వచ్చేసింది 1 ప్లస్ పై బై 2, పై బై 2 ఇంటూ లాగ్ పై బై 4 ప్లస్, ఓకే ఎంత అవుతుంది ఇక్కడ, పై బై 4/π ప్లస్ లాగ్
π/4 ఇంటూ 2 ప్లస్ 2 అంతేనా? ఏమైనా క్యాన్సిల్ అయ్యేది ఉందా? y ప్లేస్లో tan x. ఓకే, ఓకే, π/2 సంథింగ్ f of x ఈక్వల్ టు x పవర్ tan x ప్లస్ x పవర్ tan x పవర్ x. ఎంతరన్నా? ఆహా, ఓకే, ఇక్కడ కదా x ఇంటూ లాగ్ ఆఫ్ tan x. యా, సో ఇప్పుడు ఎంత అవుద్ది? x ఇంటూ 1/tan x ఇంటూ secant స్క్వేర్ x. ఓకే, సో అప్పుడు ఇక్కడ ఎంత అవుద్ది? ఈక్వల్ టు x/tan x లాగ్ ఆఫ్ tan x కదా. యా, సో సీకెంట్ అంటే ఎంత? 1/cos స్క్వేరా? 1/cos స్క్వేర్ x ప్లస్ లాగ్ ఆఫ్ tan x. ఓకే, ఓకే, యా. సో ఇప్పుడు ఇది మొత్తం మనకి మెసేజ్ ఇది అయిపోద్ది కదా. ఓకే, చూడండి, ఇది మీరు చేయండి అన్న ఇక్కడ నుంచి. కరెక్టే కదా. 1/y dy/dx tan x ఇంటూ 1/x ప్లస్ లాగ్ x సీకెంట్ స్క్వేర్. ఓకే, యా, ఓకే. సో ఈ రెండింటిని ప్లస్ చేసేయండి. ఓకేనా? సో ఈ రెండింటిని మీరు ప్లస్ చేశారనుకో, ప్లస్ చేసిన తర్వాత సేమ్ ఏం చేస్తారు? అప్పుడు ప్లస్ చేసిన తర్వాత f' వస్తుంది కదా. f' π/4 x ప్లేస్లో π/4 పెట్టేయండి. x ప్లేస్లో π/4 మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఐ థింక్ ఆన్సర్ వచ్చేసరికి 1 రావచ్చు. ఏ సంథింగ్ ఏ అట్లా వస్తుంది. చూడండి ఒకసారి ఈ పవర్. యా, ఓకేనా. నెక్స్ట్ వన్. ఓకే, డెరివేటివ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇది ఏం చేయాలని చెప్పాను. సో లెట్ y ఈక్వల్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ y ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ తీసుకోండి కదా. అండ్ ఇక్కడేమో z ఈక్వల్ టు 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ తీసుకోండి. 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. టోటల్గా మనము x ఈక్వల్ టు ఎంత తీసుకోవచ్చు? tan θ తీసుకోండి. సో θ ఈక్వల్ టు ఎంత? tan ఇన్వర్స్ x. ఓకే, సో y ఇక్కడ dy బై dx ఎంత అవుతుందన్న? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ముందు వచ్చేయాలి కదా. y ఈక్వల్ టు 1 మైనస్ tan స్క్వేర్ θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ. సో y ఈక్వల్ టు ఎంత అవుతుంది? cos 2θ. సో dy బై dx ఎంత అవుతుందన్న? cos θకి ఏంటి డెరివేటివ్? మైనస్ సైన్, అంటే మైనస్ సైన్ 2θ ఇంటూ 2. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి z ఈక్వల్ టు ఇక్కడ ఎంత? 2 tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ అంటే ఎంత? సైన్ 2θ. సో dz బై
డిఎక్స్ ఎంత అవుతుంది sin 2θ అంటే 2 cos 2θ అంతేనా 2 cos 2θ. సో మనకేంటి dy/dz చేస్తే ఎంత అవుతుందన్న -2 sin 2θ బై 2 cos 2θ క్యాన్సిల్ అయిపోయింది -tan 2θ. ఓకే ఏంటిది f ఆఫ్ ఎక్స్ సారీ f డాష్ ఆఫ్ ఎక్స్. మరి f డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అన్నాడు 2 అన్నాడు. ఓకే θ ఈక్వల్ tan ఇన్వర్స్ కదా. సో tan ఆఫ్ 2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఓకే మరి tan ఇన్వర్స్ 2 ఎంత అవుతుంది మరి మనకి. ఓహో ఏంది ఇది. ఓకే విత్ రెస్పెక్ట్ ఓకే y ఈక్వల్ టు ఇచ్చాము. డైరెక్ట్గా చేస్తే రాదా ఇట్లా u/v ఫార్ములా అప్లై చేయాల్సిందా రెండింటికి. ఓహో సో ఇట్లా రావట్లేదు నాన్న. సో ఏం చేద్దాం u/v ఫార్ములా అప్లై చేసేయండి. సో y ఈక్వల్ టు ఎంత 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. డైరెక్ట్గా ఇక్కడే dy/dx u/v ఎంత అవుతుంది 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎంత -2x ఇంతనా -2x మైనస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్కి హోల్ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్కి హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది మరి ఇక్కడ. ఓకే -2x కామన్ తీసామని అనుకోండి. లేదు నేను +2x కామన్ తీస్తా. 2x కామన్ తీస్తే ఎంత అవుతుంది నాకు ఇక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ కూడా మైనస్ ఉందా. ఓకే -2x కామన్ తీసేయండి. -2x కామన్ తీస్తే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కామన్ వచ్చేసింది బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్కి హోల్ స్క్వేర్. ఓకే రెండిట్లోనూ నేను ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 2x ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో నేను -2x అనేది కామన్ తీశాను. -2x కామన్ తీస్తే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే సో ఎంత అవుతుందా మరి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఎంత మిగిలింది మనకి ఇక్కడ 1 ప్లస్ 1 2. సో టోటల్గా -4x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్కి హోల్ స్క్వేర్. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకెంత ఉంది ఇక్కడ z ఈక్వల్ టు 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అన్నాడు అనుకో. సో dz/dx ఎంత అవుతుందన్న 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2నా 2 ప్లస్ 2x ఇంటూ సారీ మైనస్ కదా -2x ఇంటూ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్కి హోల్ స్క్వేర్. సో ఎంత అవుతుంది ఇక్కడ 2 ప్లస్ 2x స్క్వేర్ -4x స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. టోటల్గా ఎంత అవుతుంది 2 మైనస్ 2x స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే సో dy/dz చేసినప్పుడు ఎంత అవుతుంది dy ఇదేనా -4x బై 2 మైనస్ 2x స్క్వేర్. సో ఏమన్నాడు ఇక్కడ ఎట్ x ఈక్వల్ 2 కదా. అట్ x ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే -8 బై 2 మైనస్ 8 సో -8 బై -6 4 బై 3 సో జనరల్గా ఇక్కడ మనకి సైన్ కాస్ ఇన్వర్స్ ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఇస్తే మనము ఇది సేమ్ x ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేసేది. బట్ ఇక్కడ మనకి కాస్ సైన్ రాలేదు కాబట్టి ఇందాక రాలే. ఓకే నెక్స్ట్ వన్ tan y ఈక్వల్ టు ఓకే tan y ఈక్వల్ టు cot ఆఫ్ π/4 మైనస్ x. tan y ఈక్వల్ టు cot ఆఫ్ π/4
π/4 మైనస్ ఎక్స్. ఓకే, సో ఇచ్చిన దాన్ని tan y ఈక్వల్ టు నాకు ఇటు సైడ్ కాట్ ట్యాన్, ఓకే ట్యాన్లోకి మార్చేసుకుంటే ట్యాన్ ఆఫ్ ఏందిరా ఒకటి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే క్లాస్లో కూర్చోండి, క్లాస్లో ఉండాలని రూల్ లేదు. ఓకేనా, లేని వాళ్ళు వేరే క్లాస్లోకి వెళ్ళి ప్రిపేర్ అయ్యి చదువుకోవచ్చు, డోంట్ వరీ, నాకైతే ఏ ప్రాబ్లం లేదు. సో tan y ఈక్వల్ టు ట్యాన్ ఆఫ్ π/2 మైనస్ ఆఫ్ π/4 మైనస్ ఎక్స్ రాసుకోవచ్చు కదా. నేను కాట్ టీటాని ట్యాన్ ఆఫ్ π/2 మైనస్ టీటా కింద రాసుకున్నాం, వాల్యూ ఏం మారదు కదా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది, y ఈక్వల్ టు ఎంత అవుతుంది, π/2 మైనస్ π/4 ప్లస్ ఎక్స్ మైనస్ లోపలికి మల్టిప్లై చేసాం. ఓకే, సో π/2 మైనస్ π/4 ఎంత అవుతుంది, π/4. సో y ఈక్వల్ టు ఎంత, π/4 ప్లస్ ఎక్స్, π/4 ప్లస్ ఎక్స్. మరి దీనికి dy/dx ఫైండ్ అవుట్ చేస్తే dy/dx ఎంత అవుతుంది నాకు, 0 + 1, సో 1 అవుతుంది. సో ఏం చేస్తారంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేయండి. ఆప్షన్ వెరిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోర్త్ వన్ చూసుకున్నారనుకో, సీకెండ్ స్క్వేర్ π/4 ప్లస్ ఎక్స్ బై, సో ఫోర్త్ వన్ చూడండి, డి సీకెండ్ స్క్వేర్ π/4 ప్లస్ ఎక్స్ బై, నాకు ఇక్కడ 1 ప్లస్ ఇది స్క్వేర్ నాన్న tan 2 కాదు, 1 ప్లస్ tan స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ π/4 ప్లస్ ఎక్స్. మరి 1 ప్లస్ tan స్క్వేర్ టీటా ఏమవుతుంది, సీకెండ్ స్క్వేర్. సో సీకెండ్ స్క్వేర్ π/4 ప్లస్ ఎక్స్ ఏమవుతుంది, 1 అవుతుంది ఆప్షన్ 4కి. లేదు అంతే డైరెక్ట్గా మీరు చేయాలి అనుకుంటే tan వైకి ఎంత, tan ఎక్స్కి ఎంత డెరివేటివ్, సీకెండ్ స్క్వేర్ వై, మళ్ళీ వైకి డెరివేటివ్ చేయాలి కాబట్టి dy/dx చేస్తాము. ఇక్కడ కాట్ ఎక్స్, దీని మొత్తాన్ని ఎక్స్ కింద తీసుకుంటాం, కాట్ ఎక్స్కి డెరివేటివ్ ఏంటి, మైనస్ కొసెకెండ్ స్క్వేర్. సో మొత్తం మళ్ళీ చేయాలి, ప్రాసెస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, x ఈక్వల్ టు 3√2 cos cube theta and y ఈక్వల్ టు 4 tan square theta. Then dy/dx at theta ఈక్వల్ టు π/4. సో dy/dx అన్నాడు కాబట్టి ఫస్ట్ ఏం చేయొచ్చు, ఇక్కడ dx/d సో 3√2 cos cube theta ఫార్ములా ఏంది, cos పవర్ n ఇంటూ cos పవర్ n-1 టీటా ఇంటూ మైనస్ సైన్ టీటా. అంటే ఇక్కడ ఎంత అవుతున్నప్పుడు 3 cos స్క్వేర్ టీటా ఇంటూ మైనస్ సైన్ టీటా. సో ఎంత అవుతుందన్న, -9√2 సైన్ టీటా కాస్ స్క్వేర్ టీటా. ఓకే, మరి ఇక్కడ ఇంకేమన్నాడు, dy/dt ఎంత అవుతుందన్న, 4 ఇంటూ 2 tan టీటా ఇంటూ tan టీటాకి డెరివేటివ్ ఏంటి, సీకెండ్ స్క్వేర్ టీటా. ఓకే, సో మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా, dy/dx కదా. సో చూడండి dy/dx, సో dy/dx అంటే ఫస్ట్ 8 ఇంటూ, సో ఇక్కడ మళ్ళీ ఇంకోటి వస్తుంది కదా, 8 ఇంటూ tan టీటా సీకెండ్ స్క్వేర్ టీటా. సో ఎంత అవుద్ది, 8 tan టీటా సీకెండ్ స్క్వేర్ టీటా బై 9√2 sin టీటా కాస్ క్యూబ్ టీటా. ఓకే, డైరెక్ట్గా మీరు టీటా ఈక్వల్ టు π/4 పెట్టినా ఆన్సర్ వస్తుంది. ఓకే, టీటా ఈక్వల్ టు π/4 పెట్టండి, టీటా ఈక్వల్ టు π/4. సో π/4 పెడితే ఆన్సర్ ఎంత వస్తుంది అన్న, మరి మనకి టీటా ఈక్వల్ టు π/4, టీటా ఈక్వల్ టు π/4 పెడితే 8 ఇంటూ 1 tan π/4 1, మరి సీకెండ్ π/4 √2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 2/9√2. ఓకే, 9√2 sin π/4 1/√2 కాస్ π/4 1/√2కి హోల్ క్యూబ్, అంతే కదా, 1/√2కి హోల్ క్యూబ్. సో మరి ఎంత అవుతుంది, ఇక్కడ √2 ఇక్కడ √2 క్యాన్సిల్ అయిపోయింది.
ఎంత 16 16 బై ఈ స్క్వేర్ 9√2 ఓకే స్క్వేరేనా ఓకే సారీ కాస్ స్క్వేర్ యా ఓకే కాస్ స్క్వేర్ సో ఎంత 16 కదా 16 బై 9 ఇంటూ 1/2 9 ఇంటూ 1/2 అంటే 2 పైకి వెళ్తుందా 2 పైకి వెళ్తుంది కాబట్టి ఎంత అవుతుంది 32/9 32 ఇక్కడ మైనస్ ఉందా ఓకే ఇది మైనస్ ఉందంట ఓకే మైనస్ 32/9 ఓకే నెక్స్ట్ వన్ సో f of x equal to e power minus x into sin x by log x and f dash of x equal to f of x into g of x then g dash of e మనకి f of x ఇచ్చాడు అండ్ ఒక కండిషన్ కూడా ఇచ్చాడు ఏంటన్నా కండిషన్ f of x f dash of x ఈక్వల్ టు f of x ఇంటూ g of x అన్నాడు అయితే g dash of e ఫైండ్ అవుట్ చేయమన్నాడు అసలు మనకి g of x ఇవ్వలేదు ఇంకా g dash of e ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం సో ఇప్పుడు ఇక్కడ మనకి f dash of x ఈక్వల్ టు f of x ఇంటూ g of x కదా సో మరి నాకు ఇక్కడ g of x ఈక్వల్ టు ఎంత అవుతుంది f dash of x బై f of x సరిపోద్దా సో ఇప్పుడు నేను f of x నాకు ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి f dash of x ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి ఓకే ఆ రెండింటిని డివైడ్ చేసేస్తాను ఆ రెండింటిని డివైడ్ చేస్తే నాకు g of x వస్తుంది ఆ g of x నుంచి g dash of x ఫైండ్ అవుట్ చేసి అక్కడ నుంచి x ప్లేస్లో ఈ సబ్స్టిట్యూట్ చేశాడు ఓకే సో చూడండి ఫస్ట్ f dash of x ఎంత అవుతుంది f dash of x u బై v ఫార్ములానా ఓకే సో లాగ్ x ఇంటూ ఎంత అవుతుంది మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఓకే మళ్ళీ ఇక్కడ యూవీ ఫార్ములా అప్లై చేయాలి రెండు ఉన్నాయి సో లాగ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ సో ఒకటి అయింది నెక్స్ట్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ 1/x 1/x బై ఎంత లాగ్ ఎక్స్కి హోల్ స్క్వేర్ అంతేనా లాగ్ ఎక్స్కి హోల్ స్క్వేర్ సో రెండిట్లో ఎంతైనా కామన్ తీయొచ్చా మనము ఇక్కడ ఒక ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ కామన్ తీయొచ్చా కామన్ తీయొచ్చు కదా సో ఈ పవర్ మైనస్ ఎక్స్ కామన్ తీసేసామనుకో ఎంత అవుతుంది లాగ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ బై లాగ్ ఎక్స్కి హోల్ స్క్వేర్ లాగ్ ఎక్స్కి హోల్ స్క్వేర్ ఓకే యా సో నేను ఇక్కడ సపరేట్ చేశాను అనుకోండి సపరేట్ చేస్తే నాకు ఇక్కడ ఎంత అవుతుంది ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై ఎక్స్ లాగ్ ఎక్స్కి హోల్ స్క్వేర్ సో ఇక్కడ లాగ్ ఎక్స్ ఇది క్యాన్సిల్ అయిపోయింది సో టోటల్గా ఎంత ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ సో ఇదేంటి మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కదా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్
సో దీన్ని ఏం చేయొచ్చు మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, మరి చూడండి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడే చేసేద్దామా డైరెక్ట్గా. సో బై ఎంతనా ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ బై లాగ్ ఎక్స్. ఓకే, సో రెండింటికి చేసామే అనుకో, ఎంత అవుతుంది? ఇక్కడ లాగ్ ఎక్స్ ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ స్క్వేర్ రాదు కదా. ఓకే, ఈ పవర్ ఎక్స్ ఇక్కడ ఈ పవర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, లాగ్ ఎక్స్ ఇది క్యాన్సిల్ అయిపోయింది. యా, సో చూడండి ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎంత వచ్చింది? కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై లాగ్ ఎక్స్. నేను సపరేట్ చేసి రాస్తానన్న. ఎంత అవుతుంది? లాగ్ ఎక్స్ బై ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఈ పార్ట్ వరకు సపరేట్ చేశాను నేను, ఈ పార్ట్ వరకు సపరేట్ చేసా. నెక్స్ట్ మైనస్ ఈ పార్ట్ వరకు సపరేట్ రాద్దాం. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది? మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎంతనన్నా లాగ్ ఎక్స్ బై ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయింది, లాగ్ ఎక్స్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ లాగ్ ఎక్స్ టోటల్గా ఎంత మిగిలింది నాకు? కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ ఎంత? 1 బై ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. అంతేనా మిగిలింది? ఇది ఎంత ఏంటి? జీ ఆఫ్ ఎక్స్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కాట్ ఎక్సా, కాట్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. ఓకే సో జీ డాష్ ఆఫ్ ఎక్స్, కాట్ ఎక్స్కి ఎంత? మైనస్ కోసెకంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 0. సో ఇది మొత్తం ఏమవుతుంది? 1 బై ఎక్స్ ఫార్మేట్లో తీసుకుంటే మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, అంటే 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్, మళ్ళీ ఇంటూ డెరివేటివ్ చేయాలి దీనికి మొత్తానికి. సో అప్పుడు ఎంత అవుతుంది? ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్, ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో మైనస్ కోసెకంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఎంత? 1 బై ఇది 1 ప్లస్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడ వరకు ఓకే. సో మళ్ళీ ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? జీ డాష్ ఆఫ్ ఈ. సో జీ డాష్ ఆఫ్ ఈ ఎంత అవుతుంది? మైనస్ కోసెకంట్ స్క్వేర్ ఈ ప్లస్ 1 ప్లస్ లాగ్ ఈ బై ఎక్స్ ఇంటూ లాగ్ ఈ హోల్ స్క్వేర్. ఎక్స్ కూడా ఇయే కదా, ఈ. ఇప్పుడు ఎక్స్ మొత్తానికి స్క్వేర్ ఇక్కడ, సో మొత్తానికి స్క్వేర్ అంటే 1 ప్లస్ లాగ్ ఈ బై ఈ లాగ్ ఈకి హోల్ స్క్వేర్. సో లాగ్ ఈ వాల్యూ ఎంత? 1. సో మైనస్ కోసెకంట్ స్క్వేర్ ఈ ప్లస్ 2 బై ఈ స్క్వేర్. సో ఎంత అవుతుంది మనకి? ఆప్షన్లో ఏమైనా ఉన్నాయా? ఆప్షన్ ఏముంది? 2 మైనస్ కోసెకంట్కి మైనస్ వచ్చింది, 1 2 3 ఈ పవర్ 2 ఈ పవర్ 1 బై ఓకే. సో ఆప్షన్ ఫస్ట్ వన్ చూడండి, 2 ఈ పవర్ మైనస్ 2 అంతేనా? 1 బై పవర్ 2 ఈ పవర్ మైనస్ 2 మైనస్ కోసెకంట్ స్క్వేర్ ఈ. సో ఆప్షన్ 1, సారీ ఆప్షన్ ఎంతరా? 3నా? సో ఆప్షన్ 3. ఇంత ప్రాసెస్ ఉంది. డెరివేటివ్స్లో కానీ ఇంటిగ్రేషన్లో కానీ డెఫినెట్గా 1 or 2 క్వశ్చన్స్ లెంతీనే ఉంటాయి. డెరివేటివ్స్లో ఉంది మనకు 2 మార్క్స్, 2 మార్క్స్లో ఒకటి షార్ట్ ఇస్తే ఒకటి లెంత్ ఇస్తాడు. ఇంటిగ్రేషన్లో మనకు వచ్చే 6 మార్క్స్,
ఇంటిగ్రేషన్లో 6 మార్క్స్ నుంచి డెఫినెట్గా 2 క్వశ్చన్స్ మనకు లెంతీగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్. సరిపోయింది. ఇఫ్ y ఈక్వల్ టు e పవర్ sin x ప్లస్ sin h క్యూబ్ x బై cos hx మైనస్ tan x, ఏం చేయొచ్చు? ఏం చేస్తారు? సేమ్ u బై బి ఫార్ములా, కాకపోతే ఏం చేయాలంటే ఇక్కడ హైపర్బోలిక్ ఈ పవర్ sin x కదా ప్లస్ sin hx ఎంత? ఇక్కడ sin h క్యూబ్ ఉంది కాబట్టి ఈ పవర్ 3x మైనస్ ఈ పవర్ మైనస్ 3x బై 2 అంతేనా? బై ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ మైనస్ x బై 2 మైనస్ tan x. ఇక్కడ ఎల్సిఎం తీయండి, అప్పుడు ఎంత అవుద్ది? 2 ఈ పవర్ మైనస్ sin x ప్లస్ ఈ పవర్ 3x మైనస్ ఈ పవర్ 3x బై ఇక్కడ ఎంత అవుతుందన్న? ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ మైనస్ x మైనస్ 2 tan x. ఇప్పుడు ఎల్సిఎం తీయండి, ఇప్పుడు డెరివేటివ్ కట్టండి, ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. మళ్ళీ యూ బై వి ఫార్ములా చేసేయండి, వచ్చేస్తుంది ఆన్సర్. జస్ట్ డివై బై డిఎక్స్ ఫైండ్ అవుట్ చేసి డైరెక్ట్గా ఎక్స్ ఈక్వల్ టు అక్కడ ఏమన్నాడు? వై డాష్ ఆఫ్ 0, ఎక్స్ ఈక్వల్ టు 0 పెట్టేసేయండి, ఏం కాదు. మీరు ఎన్ని స్టెప్లు వేసినా ఫైనల్గా ఎక్స్ ఈక్వల్ టు 0 పెట్టాల్సిందే కదా. సో జస్ట్ డివై బై డిఎక్స్ ఫైండ్ అవుట్ చేసేయండి, ఎక్స్ ఈక్వల్ టు 0 పెట్టేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. అదిగా వస్తుంది మరి. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి. ఆన్సర్ ఇది వస్తుందంట, 2 వస్తుందంట, చూడండి వచ్చిందో రాదు. జీరో. నెక్స్ట్ వన్. ఇఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ కే ప్లస్ వై ఈక్వల్ టు కాస్ వై, దెన్ డివై బై డిఎక్స్ ఎట్ వై ఈక్వల్ టు పై బై 2. సో ఎక్స్ ఇచ్చాడు, దానికి డివై బై డిఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఒక ఫంక్షన్కి, లాస్ట్లో వై ఈక్వల్ టు పై బై 2 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో నేను ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు కాస్ వై బై కాస్ ఆఫ్ కే ప్లస్ వై. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు కాస్ వై బై కాస్ ఆఫ్ కే ప్లస్ వై. ఎంత అవుతుందన్న మరి మనకు వచ్చేసరికి? డిఎక్స్ డివై బై డిఎక్సా, డిఎక్స్ బై డివై? ఇక్కడ రెసిప్రోకల్ చేద్దామా లాస్ట్లో? సో డిఎక్స్ బై డివై, సరే లేదు, సరే విత్ రెస్పెక్ట్ టు ఎక్సే చేద్దాం, చూద్దాం. అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ 1 ఈక్వల్ టు, అంతే కదా, 1 ఈక్వల్ టు కాస్ వై. కాస్ వైకి ఎంత? మైనస్ సైన్ వై. హోల్ ఇక్కడ ఇది ఫార్ములా అప్లై చేయాలని అన్నావు. సో అప్పుడు ఎంత అవుతుంది? కాస్ ఆఫ్ కే ప్లస్ వై ఇంటూ మైనస్ సైన్ వై. మొత్తానికి డివై బై డిఎక్స్ ఉంటుంది కాబట్టి నేను కామన్ తీసేస్తాను డైరెక్ట్గా. సో మైనస్ కాస్ వై ఇంటూ మైనస్ సైన్ ఆఫ్ కే ప్లస్ వై. ఓకే, ఇంటూ మొత్తానికి ఇంటూ డివై బై డిఎక్స్.
dy by dx by cos of k plus y whole square. Cos of k plus y whole square. సో అది ఇటు సైడ్ వచ్చేస్తుంది. ఓకే, సో కాస్ ఆఫ్ ఇక్కడ హోల్ స్క్వేర్. సో కాస్ స్క్వేర్ ఇన్ కాస్ స్క్వేర్ కే ప్లస్ వై ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో సైన్ ఆఫ్ కే ప్లస్ వై ఇంటూ కాస్ వై మైనస్ కాస్ ఆఫ్ కే ప్లస్ వై ఇంటూ సైన్ వై, మొత్తానికి డివై బై డిఎక్స్. ఓకే, సో మరి ఇది ఏ ఫార్మేట్లో ఉంది నాన్న చూడండి. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఫార్మేట్లో ఉందా? సో అప్పుడు ఎంత అవుద్ది? కాస్ స్క్వేర్ కే ప్లస్ వై ఈక్వల్ టు సైన్ ఆఫ్ సైన్ ఎంత అవుతుంది? సైన్ కే ప్లస్ వై మైనస్ వై ఇంటూ డివై బై డిఎక్స్. సో డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డివై బై ఇక్కడ వై క్యాన్సిల్ అయిపోయింది, ఇటు సైడ్ వచ్చేస్తుంది. అంటే కాస్ స్క్వేర్ కే ప్లస్ వై బై సైన్ కే, సైన్ కే. ఓకే, సో మనల్ని ఏమన్నాడు? కే వై ఈక్వల్ టు పై బై 2 అన్నాడు. వై ఈక్వల్ టు పై బై 2. సో కాస్ స్క్వేర్ కే ప్లస్ పై బై 2 బై సైన్ కే. సో పై బై 2 90 ప్లస్ ఏ కోఆర్డినేట్? 90 ప్లస్ సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్లో కాస్ ఏంటి? నెగిటివ్, బట్ స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్ అవుతుంది. 90 ఉంది కాబట్టి కాస్ ఎట్లా మారుద్ది? సైన్. అంటే సైన్ స్క్వేర్ కే బై సైన్ కే ఎంత అవుతుంది? సైన్ కే, సైన్ కే. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్, ఏ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ టీటా ప్లస్ సైన్ టీటా కమా వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీటా. వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీటా అన్నాడు. కమా ఎఫ్ ఆఫ్ 2 టీటా ఈక్వల్ టు 0. వై ఈక్వల్ టునా వై డాష్ ఈక్వల్ టునా? ఓకే, ఇది ఎక్స్ ఇది వైయా? ఓకే, ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ టీటా ప్లస్ సైన్ టీటా, వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీటా. ఓకే, ఎక్స్ ఫంక్షన్ వై ఫంక్షన్ ఇచ్చాడు. ఎఫ్ ఆఫ్ 2 పై. ఓకే, ఎఫ్ ఆఫ్ 2 పై ఈక్వల్ టు 0 అన్నాడు. అండ్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు tan టీటా బై టీటా అన్నాడు. దెన్ ఫైనల్లీ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఎఫ్ ఆఫ్ పై బై 3. ఎఫ్ ఆఫ్ పై బై 3. ఓకే, డిఎక్స్ బై డిటీటా, ఇక్కడ డివై బై డిటీటా ఫైండ్ అవుట్ చేస్తాం. సరే చూద్దాం ఎట్లా ఉంటుందో. సో డిఎక్స్ బై డిటీటా. సో డిఎక్స్ బై డిటీటా ఎంత అవుతుందిరా? ఏ ఇంటూ కాస్కి ఎంత? మైనస్ సైన్ ప్లస్ కాస్ టీటా అంతేనా? ఓకే, వై డివై బై డి టీటా ఎంత అవుతుంది? ఎఫ్ డాష్ ఆఫ్ టీటా. ఓకే, సో ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇక్కడ? డివై బై డిఎక్స్. సో డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఎఫ్ డాష్ ఆఫ్ టీటా బై ఏ ఇంటూ కాస్ టీటా మైనస్ సైన్ టీటా. ఓకే, సో డివై బై డిటీటా అంటే ఎంత ఇచ్చాడు మనకి? tan టీటా బై టీటా ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ టీటా బై ఏ ఇంటూ కాస్ టీటా మైనస్ సైన్ టీటా. సో మనకు కావాల్సింది ఏంటి? ఎఫ్ డాష్ ఆఫ్ టీటా సపరేట్ చేద్దాం చూడండి. సో ఎఫ్ డాష్ ఆఫ్ టీటా సపరేట్ చేసామనుకో, అరే ఎఫ్ డాష్ ఆఫ్ టీటా రాసామనుకో ఎంత అవుతుందన్న? ఏ ఇంటూ కాస్ టీటా మైనస్ సైన్ టీటా ఇంటూ
tan theta by theta. Tan theta by theta. ఓకే. ఓకే. సో ఇక్కడ మన ఏం అడిగాడు, ఎఫ్ ఆఫ్ 2π ఈక్వల్ టు 0 అన్నాడు. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎఫ్ డాష్ వచ్చింది, మనకి ఎఫ్ ఆఫ్ థీటా రాలేదు కదా. సో ఏం చేయొచ్చు, ఇంటిగ్రేషన్ చేయొచ్చు. వెరీ గుడ్. ఏంటన్నా, ఇంటిగ్రేట్. సో ఇంటిగ్రేటింగ్. సో ఇంటిగ్రేటింగ్ చేసామనుకో, ఇంటిగ్రేటింగ్ డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుద్ది. అంటే ఎఫ్ ఆఫ్ థీటా, ఎఫ్ ఆఫ్ థీటా ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏమవుతుంది, ఏ ఇంటూ కాస్ థీటాకి ఎంత ఇంటిగ్రేషను, ఎంత, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. సైన్ థీటాకి ఎంత, మైనస్ సైన్ కాబట్టి ప్లస్ కాస్ థీటా ఇంటూ మొత్తానికి యాక్చువల్లీ యూ ఫార్ములా అప్లై చేయాలా. ఓకే. ఆహా, చాలా పెద్ద ప్రాసెస్ ఉందిగా. ఓకే. సో చూడండి, ఏ ఇంటూ ఏంటన్నా యూవీ ఫార్ములా ఏంటి అసలు, ఇంటిగ్రేషన్లో యూవీ ఫార్ములా ఇంటిగ్రల్, అమ్మో ఆగండి, నాకు వచ్చింది కూడా పోద్ది. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. చెప్పండి రా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ హోల్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మళ్ళీ మొత్తానికి డిఎక్స్ ప్లస్ సి. ఇంతనా ఫార్ములా, రైటేనా. ఓకే. సో మరి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత, జీ ఆఫ్ ఎక్స్ ఎంత, ఏ కాస్ థీటా 7th వన్. ఇక్కడ తేటా ఉంటుంది అంటారు, ప్రాబ్లంలో తేటా ఉంటుందంట. అదే చూస్తున్నా ఏంటబ్బా ఎక్కడో మిస్టేక్ వస్తుందని. ఏ ఇంటూ కాస్ టీటా ప్లస్ టీటా సైన్ టీటా అంట. అయితే కష్టం మా ఆపరేటర్ గారు. లెక్క మొత్తం పాయే కదా. చూడండి, ఒక్క టీటా వల్ల ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందో. టీటా ఉన్నప్పుడు ఏమవుద్ది, అక్కడ యూవీ ఫార్ములా అప్లై అవుద్ది. సో అప్పుడు ఎంత అవుద్ది, డిఎక్స్ బై డి టీటా ఎంత అవుతుందన్న, ఏ ఇంటూ కాస్కి ఎంత మైనస్ సైన్ టీటా ప్లస్ ఇక్కడ టీటా సైన్ టీటా. టీటా సైన్ టీటా అన్నప్పుడు ఏమవుతుంది, టీటా ఇంటూ కాస్ టీటా ప్లస్ సైన్ టీటా. టీటాకి ఎంత 1 కదా. సో ఇక్కడ సైను ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏ టీటా ఇంటూ కాస్ టీటా ఏంటిది, డిఎక్స్ బై డి టీటా. ఇందుకు వై అన్న కరెక్టేనా చూద్దాం ఆగు, ఎందుకని మంచిది. వై ఎంత ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ టీటా. ఓకే. సో సింగిల్ స్టెప్పే కాబట్టి వై ఈక్వల్ టు ఎంత, ఎఫ్ ఆఫ్ టీటా డివై బై డి టీటా ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ టీటా. సో డివై బై డిఎక్స్ కదా. సో డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ టీటా. సో ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ టీటా బై ఎంతనన్నా, ఏ టీటా ఇంటూ
cos theta. So tan theta by theta equal to f dash of theta by a into theta cos theta. ఇక్కడ theta క్యాన్సిల్. సో f dash of theta ఎంత అవుతుంది? a cos theta ఇంటూ tan theta. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇంటిగ్రేషన్ కదా. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయండి. లేదు అంటే f dash of theta ఎంత అవుతుందిరా? a ఇంటూ సైన్ బై కాస్. సైన్ theta అవుతుంది కదా. tan అంటే సైన్ బై కాస్. కాస్ క్యాన్సిల్ ఇది అవుతుంది. ఓకే, నెగిటివ్ అని అక్కడ వస్తుంది. నెగిటివ్ ఏమి రాదు కదా. పాజిటివ్ నెగిటివ్ ఏమీ లేదుగా. కరెక్టే ఉందా? ఓకే, యా ఓకే. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయండి. ఎంత అవుతుంది ఇంటిగ్రేషన్ చేస్తే మనకి? ఎఫ్ డాష్ ఆఫ్ జనరల్గా ఎంత వచ్చింది? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ టీటానా? ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ టీటా ఎంత వచ్చిందన్న? ఏ సైన్ టీటా వచ్చింది కదా. సో ఎఫ్ ఆఫ్ టీటా ఎంత అవుతుంది? మైనస్ ఏ కాస్ టీటా, మైనస్ ఏ కాస్ టీటా. సో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఎఫ్ ఆఫ్ 2π, ఇక్కడ ప్లస్ సి వస్తుంది కదా. ఎఫ్ ఆఫ్ 2π ఈక్వల్ టు 0 అన్నాడు. ఎఫ్ ఆఫ్ 2π ఈక్వల్ టు 0. సార్ మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ డైరెక్ట్గా మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చి ఎఫ్ ఆఫ్ టీటా వచ్చేసింది సార్, ఇంకా మళ్ళీ మనకి ఎఫ్ ఆఫ్ 2πతో పనే ఉంది, డైరెక్ట్గా టీటా ప్లేస్లో π/3 పెట్టేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుందిగా అని చెప్పేసి మీకు రావచ్చు. ఇక్కడ ప్లస్ సి వచ్చింది, ఇంటిగ్రేషన్ వచ్చినప్పుడు ప్లస్ సి వచ్చింది. సో ఆ ప్లస్ సి వాల్యూ మనకు రావాలి. దానికోసం అని చెప్పేసి ఎఫ్ ఆఫ్ 2π అని చెప్పేసి ఇచ్చాడు. సో అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ మైనస్ ఏ కాస్ 2π ప్లస్ సి ఈక్వల్ టు 0. సో 2π వాల్యూ ఎంత? 0. సో సి ఈక్వల్ టు ఎంత? 0. ఓకే, సో ఎఫ్ ఆఫ్ టీటా ఈక్వల్ టు ఎంత అవుతుంది? మైనస్ ఏ 2π వాల్యూ 0 అయినారా? 180 360 కాసు 360 ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? ఎంత? అది ఎంత? 1 మైనస్ 1 1 అన్నప్పుడు ఇక్కడ సి వాల్యూ ఎంత అవుతుంది? మైనస్ ఏ ఇంటూ 1 ప్లస్ సి ఈక్వల్ టు 0. సి ఈక్వల్ టు ఎంత? ఏ. సి ఈక్వల్ టు ఏ. ఇక్కడ ఏ కాస్ టీటా ప్లస్ ఏ ఈక్వల్ టు 0 ఎంత అవుతుంది? మైనస్ లేదు, ఏ కామన్ తీస్తే 1 మైనస్ కాస్ టీటా ఈక్వల్ టు 0. సో ఎఫ్ ఆఫ్ π/3నా? ఎఫ్ ఆఫ్ π/3 ఏ ఇంటూ 1 మైనస్ కాస్ 60. కాస్ 60 వాల్యూ ఎంత? 1/2 ఎంత? 2 ఆఫ్ a/2 ఉందా ఆప్షన్లో? a/2. a/2. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ y ఈక్వల్ టు x ప్లస్ tan x, దెన్ cos స్క్వేర్ x ఇంటూ d స్క్వేర్ y బై dx స్క్వేర్ ప్లస్ 2x cos స్క్వేర్. సో డైరెక్ట్గా dy బై ఇక్కడ dy బై dx ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ dy బై dx ఫైండ్ అవుట్ చేస్తే 1 ప్లస్ secant స్క్వేర్ x అంతేనా? 1 ప్లస్ secant స్క్వేర్ x. ఓకే, మరి d స్క్వేర్ y బై dx స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసామనుకో, ఇది ఎలాగో 0. మరి secant స్క్వేర్కి 2 ఇంటూ secant x ఇంటూ tan x. ఓకే, సో అంటే 2 secant స్క్వేర్ x ఇంటూ tan x. ఓకే,
మరి నాకు tan x, నేను ఇక్కడ tan x ప్లేస్లో, ఇక్కడ మనకు tan x లేదు కదా, ఓకే, tan x ఈక్వల్ టు ఎంత రాసుకోవచ్చు, y మైనస్ ఎక్స్ రాసుకోవచ్చా, రాసుకోవచ్చు కదా, tan x ప్లేస్లో y మైనస్ ఎక్స్. సో ఇక్కడ నేను ఎంత రాసుకుంటా, y మైనస్ ఎక్స్. ఈ సీకెండ్ ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఎక్స్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2y మైనస్ 2x. మనకేం రావాలి, 2x కావాలా, ఓకే. సో కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఈక్వల్ టు 2y. ఓకే, నెక్స్ట్ వన్. x into e power xy ఈక్వల్ టు y ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ దెన్ dy బై డిఎక్స్. సో డైరెక్ట్గా dy బై డిఎక్స్ ఫైండ్ అవుట్ చేసేయండి. dy బై డిఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి, ఎంత అవుద్ది, లాస్ట్లో x ఈక్వల్ టు 0. సో dy బై డిఎక్స్, సో ఇక్కడ x ఇంటూ ఈ పవర్ xy, x ఇంటూ ఈ పవర్ xy, బట్ మళ్ళీ ఇంటూ xyకి డెరివేటివ్ కట్టాలి. ఎందుకని, ఈ పవర్ ఎక్స్ ప్లేస్లో నేను ఇక్కడ చూడండి 2 టైమ్స్ వస్తుంది, యూవీ ఫార్ములా 2 టైమ్స్ వస్తుంది. ఫస్ట్ వన్ ఈ రెండింటికి వస్తుంది ఎక్స్ ఈ పవర్ ఎక్స్, సెకండ్ వన్ XY కూడా మళ్ళీ వస్తుంది అనమాట యూవీ ఫార్ములా. ఓకే, సో ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్కి నేను ఈ పవర్ ఎక్స్ రాసా, ఎక్స్ ప్లస్లో ఎంత తీసుకున్నా, XY తీసుకున్నా కాబట్టి ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై, నెక్స్ట్ ప్లస్ ఈ పవర్ XY ఈక్వల్ టు వైకి ఎంత, డివై బై డిఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ అంటే 2 sin x cos x, 2 sin x cos x. ఓకే, సో సపరేట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ XY డివై బై డిఎక్స్ ప్లస్ XY ఇంటూ ఈ పవర్ XY ప్లస్ ఈ పవర్ XY ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ప్లస్ సైన్ 2x. సో డివై బై డిఎక్స్ ఇటు పక్క వచ్చేసింది అనుకోండి, ఎంత అవుతుంది, నేను డివై బై డిఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ XY మైనస్ 1 ప్లస్ ఇక్కడ ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే, ఇక్కడ ఈ పవర్ XY కామన్ తీస్తే XY ప్లస్ 1 ఈక్వల్ టు సైన్ 2x. ఓన్లీ నాకు కావాల్సింది ఏంటి, ఓన్లీ నాకు కావాల్సింది డివై బై డిఎక్సే కదా. సో ఏం చేస్తాం, అటు సైడ్ తీసుకెళ్ళిపోండి మొత్తాన్ని. సో అప్పుడు ఎంత అవుతుంది, డివై బై డిఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ XY మైనస్ 1 ప్లస్ కాదు ఈక్వల్ టు సైన్ 2x మైనస్ ఈ పవర్ XY ఇంటూ XY ప్లస్ 1. సో డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, సైన్ 2x మైనస్ ఈ పవర్ XY ఇంటూ XY ప్లస్ 1 బై ఎంత అవుతుందిరా, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ XY మైనస్ 1. సో ఏమన్నాడు, x ఈక్వల్ టు 0 పెట్టుకుంటే x ఈక్వల్ టు 0, సైన్ 0 ఎంత 0 మైనస్ ఈ పవర్ ఇది 0 ప్లస్ 1 బై ఇక్కడ కూడా 0 ఇంటూ 0, సో 0 మైనస్ 1. టోటల్గా ఎంత అవుతుంది, ఇక్కడ మనకు వచ్చేసరికి ఈ పవర్ 0 ఇంటూ 1, సో మైనస్ 1 బై మైనస్ 1 ఎంత 1. ఓకే, నెక్స్ట్ వన్. డెరివేటివ్ ఆఫ్ log x పవర్ sin x అంటే y ఈక్వల్ టు log x పవర్ sin x అండ్ విత్ రెస్పెక్ట్ టు cos x, z ఈక్వల్ టు ఎంత, cos x, z ఈక్వల్ టు cos x. ఏం చేయొచ్చు, dy బై dx, ఇక్కడేమో dz బై dx. సో ఇక్కడ ఏం చేయొచ్చు, మనము లాగ్ అప్లై చేయొచ్చా, ఇక్కడ లాగరిథమిక్ అప్లై చేయొచ్చు కదా. సో అప్పుడు ఎంత అవుతుంది, లాగ్ y ఈక్వల్ టు sin x ఇంటూ లాగ్ ఆఫ్
log x. Okay, so 1 by y dy by dx equal to sin x into 1 by log x into 1 by x plus log of log x into cos x. సో మొత్తాన్ని మళ్ళీ y అటు సైడ్ తీసుకెళ్ళిపోండి. y కూడా అటు సైడ్ తీసుకెళ్ళండి. ఇక్కడ dz బై dθ ఫైండ్ అవుట్ చేయండి. dz బై dθ ఫైనల్గా మనకి ఏమొస్తుంది, dy బై dz వస్తుంది. dy బై dz వచ్చినప్పుడు ఫైనల్గా x ఈక్వల్ ఎంత పెడతారు, 5/2 పెట్టేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో రిమైనింగ్ ఒక 10 ప్రాబ్లమ్స్ ఈ పీడిఎఫ్లో ఉన్నాయి నాన్న. సో అవి మీరు చేయండి. ఓకే, సెండ్ చేస్తారు కదా మీ గ్రూపుల్లో, అండ్ అలాగే చేస్తారు గ్రూపుల్లో ప్లస్ ఆన్లైన్ వాళ్ళకి యాప్లో సెండ్ చేస్తారు కదా. సో అవి మీరు ట్రై చేయండి. ఓకే, అండ్ ఆల్రెడీ చెప్పాను కదా నేను, పీవైక్యూస్ అనేది అన్నీ మేము చేయాలంటే మాత్రం మేము చెప్పాలంటే కష్టం. సో మీరు కూడా చేసుకోవాలి. ఓకేనా? యా, ఓకే. సో మళ్ళీ ఆన్సర్ ఎంత వస్తుంది, సి వస్తుందా, -2π/π సంథింగ్ ఎంత వస్తుంది, అదేనా, -2ఏనా? ఓకే, సి వస్తుంది అంట ఆన్సర్. యా, ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఎప్పుడు ఉంటుంది అంటే 12కి ఉంటుంది ఆన్లైన్. ఓకే, ఆన్లైన్ వాళ్ళకి నెక్స్ట్ క్లాస్ 12కి ఉంటుంది అంట మళ్ళీ ఫిజిక్సా. ఓకే, సో ఆన్లైన్ వాళ్ళకి ఏమైనా డౌట్ ఉన్నా సరే ఆఫీస్ నెంబర్ ఉంది కదా, సో ఆఫీస్ నెంబర్కి ఒకసారి మీరు మెసేజ్ పెట్టండి అన్న. సో డెఫినెట్గా దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది, సొల్యూషన్ రాసి పంపిస్తాం మళ్ళీ. మీకు ఏ డౌట్ ఉన్నా సరే, మ్యాథ్స్ సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే ఆఫీస్ నెంబర్కి మీరు పిక్ తీసి మీకు ఏ డౌట్ ఉందో మ్యాక్సిమం కుదిరితే టెక్స్ట్ మెసేజ్ చేయండి, లేదు అంటే వాయిస్ మెసేజ్ పెట్టండి. ఓకే.